ఇది సూర్యుడు, ఇక్కడ ఒక మిర్రర్, ఇక్కడ నుంచి రేస్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఈ మిర్రర్లోకి అలా రిఫ్లెక్ట్ చేసి నేరుగా భూమి మీద పడతాయి. ఎస్, ఏదో అద్దాల షాప్ లో ఉన్నట్టున్నాడు. ఏమో గీతలు గీస్తున్నాడు. ఏం చేస్తుండ అసలు ఈడు? ఎస్, ఈ టార్చ్ ని ఇలా మిర్రర్ లో వేస్తే ఈ మిర్రర్ ఇంకో మిర్రర్ పైన, ఆ మిర్రర్ కాస్త భూమి మీద పడి ఫుల్ వెలుతురు వచ్చేస్తుంది. ఒరేయ్, ఆ దుకాణం ఎవరిది? గార్డెన్ చేస్తున్నావు నువ్వు? ప్రయోగం ఫలించబోతుంది. వెయిట్. ప్రయోగమా? నేనేం తయారు చేస్తున్నానో తెలిస్తే వడదెబ్బ తాకుతుంది నీకు, వడదెబ్బ. చెప్పింది దిక్కువాలిందైతే చెంప దెబ్బ తాకుతుంది నీకు. అసలు నువ్వున్న దుకాణానికి నీ బట్టలకు ఏమన్నా సంబంధం ఉందా? ఏం చేస్తున్నావు అసలు? ఎండను తయారు చేస్తున్నా. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న? ఎండను తయారు చేస్తున్నా. ఎండ తయారు చేసుడేందిరా తొండమొక పోడా? ఎవరు నమ్మినా నమ్మకున్నా నేను ఎండనే తయారు చేస్తున్నా. ఇప్పటి నుండి అర్ధరాత్రిళ్ళు కూడా భూమి మీదకి ఎండను తెచ్చుకోవచ్చు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అర్ధరాత్రుల్లో ఎండ వస్తుందా? అది ఎండ అనుకుంటున్నావా, బోండా అనుకుంటున్నావా? ఆర్డర్ పెడితే వచ్చేటందుకు. ఈ అద్దాల షాప్ మనకు తెలిసిన వాళ్ళది, మాట్లాడి పెట్టేశాను ఆల్రెడీ. ఇక ఎప్పుడంటే అప్పుడు ఎండను కిందికి తీసుకురావడమే, లక్షలు లక్షలు సంపాదించడమే. అద్దాలేంది, ఎండేంది, వడదెబ్బ తాకింది అయ్యేందిరా? ఊర్లుతున్నావు? అరే నిజం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎండను కిందికి తెచ్చుకోవచ్చట ఇప్పటి నుండి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఎవరాళ్ళు చెప్పింది? రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ అనే సంస్థ వాళ్ళు ఒక పెద్ద అద్దాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారట. రానున్న రోజుల్లో వేల కొద్ది అద్దాలు పెడతారట అక్కడ. పెట్టి రాత్రి టైంలో సూర్యుని వెలుతురు అద్దం మీద, దాని నుండి భూమి మీద పడేట్టు చేసి భూమికి వెలుతురు వచ్చేట్టు చేస్తారట. ఏందేంది? ఎస్, రాత్రిపూట 1 గంట సేపు ఎండ కావాలంటే దగ్గర దగ్గర 5 లక్షల రూపాయలు కట్టాలట. గంటకు 5 లక్షలా? అంటే భూమి మొత్తం ఎండొస్తుందా? అబ్బా, ఆశ దోష మాడిపోను. భూమి మీద మొత్తం కాదు, ఎవరికి కావాలో వాళ్ళుండే ప్లేస్లో ఒక 5 కిలోమీటర్ల దూరం దాకా వెళ్తురు వస్తుంది అంతే. అసలు ఎండను కొంటారా ఎవరన్నా? ఎందుకు కొనరు? ఇప్పుడు సోలార్ కంపెనీ వాళ్ళు సూర్యుడు ఉన్నప్పుడే కదా కరెంటు తయారు చేయగలిగేది. అదే రాత్రి కూడా ఎండ వచ్చేట్టు పెట్టుకున్నారనుకో, ఫుల్లుగా కరెంటు తయారవుతుంది కదా. అలాగే ఈ మధ్య యుద్ధాలు ఎక్కువైపోతున్నాయి కదా, అలాంటి అత్యవసర కాలంలో కరెంటు పోయినా రాత్రి వేళ వెలుతురు కావాలన్నా ఎండను కొనుక్కుంటే కథం. అది అయ్యే పని కాదులే. అద్దాలతోటి ఎండొస్తుందా కిందికి? ఎందుకు రాదండి, ఎందుకు రాదు? ఇంతకు ముందు ఒకసారి రష్యా వాళ్ళు ఇలాగే ఆకాశంలో అద్దాలు పెట్టి సైబీరియాలో 2-3 చంద్రులు ఇచ్చే అంత వెలుతురుని భూమి మీద పడేట్టు చేశారట. కాకపోతే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు వాళ్ళ ఆకాశంలోకి అద్దాలు పంపుతుర్రని నువ్వు పంప చూస్తున్నావా? ఎస్, వాళ్ళంటే సైంటిస్టులు కాబట్టి అద్దాలు మొగల మీదకి పంపుతారు. నువ్వెట్లా పంపుతావు? అదే అప్పటి నుండి ఆలోచిస్తున్నా ఎలా పంపుదామా అని. ఎప్పుడు ఏదో ఒక ముచ్చట తెలవంగానే బుర్ర బుర్ర చేస్తా అని ఉరుకులాడే గాని అది మనతోటి అయ్యితదా కాదా అని ఆలోచన చేసుడే ఉండదు. చల్లాడు, ఎలా అలాగా చేసి అద్దాలు పైకి పంపిస్తాను చూడు. కానీ ఎండను కూడా ఎప్పుడంటే అప్పుడు భూమి మీదకి తెచ్చే ఉపాయం చేసుడు అంటే చిన్న ముచ్చట కాదులేనుల్లా. మరిగా దీంతో ఏం లాభాలుంటాయో, ఎంత ఆగం కథ ఉంటుందో కానీ ఏమన్నా ప్రయోగాలు చేస్తుంటారు ఆ సైంటిస్టులు. వాళ్ళ ఆలోచనలే గమ్మతుంటాయి కదా.